నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా రాజకీయం చేయొచ్చంటూ వ్యాఖ్య. ప్రాంతీయ విమర్శలకు పవన్ కళ్యాణ్ గంభీర కౌంటర్. ఇక్కడ బరిలో నిలిచేది తెలంగాణ బిడ్డలే అని ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్పై జర్మన్ ముఖ్యమంత్రి మారియో వోయిట్ ప్రశంసలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైద్యాధికారుల అలర్ట్. ఎబోలా హిస్టరీ ఉన్న విదేశీయుడి గుర్తింపు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలు, పోటీపై ప్రత్యర్థి పార్టీలు సృష్టిస్తున్న వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చూడడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని గుర్తు చేసిన చంద్రబాబు, విభజన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రేపడం తగదంటూ విమర్శకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన విస్తరణను తప్పుపడుతున్న నేతలకు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ప్రజాస్వామ్య పాఠాలు చెప్పారు. గతంలో తాను కూడా తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తమ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎన్నో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని, అలాంటిది తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా ప్రాంతీయ సెంటిమెంట్లు రాజేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ అనేది కేవలం ప్రజలకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారనే అంశంపైనే ఉండాలి తప్ప ద్వేషాన్ని పెంచేలా ఉండకూడదని హితవు పలికారు. వ్యవస్థలను చెడగొట్టకుండా లాజికల్ గా ఆలోచిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ఇచ్చిన ఈ వివరణతో ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్ చెక్ పడినట్లయింది. అభివృద్ధి, ప్రజాసేవ ఆధారంగానే రాజకీయం సాగాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతర్జాతీయ సాంకేతిక రంగంలో భారత్, రష్యా దేశాల మధ్య ఒక సరికొత్త టెక్ యుగానికి నాంది పడబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కో పర్యటనలో అద్భుతమైన మైలురాయిని లిఖించారు. మంత్రి లోకేష్ కి ఇంగ్లీష్ భాషపై ఉన్న అపారమైన పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, తెలుగు జాతిపై ఉన్న గౌరవంతో రష్యా ప్రభుత్వ టెక్ దిగ్గజ సంస్థ స్బేర్ బ్యాంక్ తమ అఫీషియల్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ను పూర్తిగా తెలుగు భాషలోనే సిద్ధం చేసి మంత్రికి ఊహించని రీతిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. మాస్కో వేదికగా జరిగిన ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ భారత టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల భవిష్యత్తును మార్చేలా 5 అత్యంత కీలకమైన డిమాండ్లను రష్యా ముందుంచారు. మొదటిగా పశ్చిమ దేశాల చాట్ బాట్లైన చాట్ జీపీటీ, క్లాడ్లకు గట్టి పోటీ ఇస్తూ రష్యా అభివృద్ధి చేసిన స్వదేశీ జనరేటివ్ గిడ్జాట్ ను భారత బ్యాంకింగ్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. రెండవది మన యూపీఐ నెట్వర్క్ కు స్బేర్ బ్యాంక్ యొక్క అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్ మరియు యాంటీ ఫ్రాడ్ సిస్టమ్స్ జోడించడం ద్వారా ఆన్లైన్ స్కామర్లకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వీటితో పాటు ఏఐ ఆధారిత స్మార్ట్ సిటీ డిజిటల్ సేఫ్టీ సిస్టమ్స్ యువతను వరల్డ్ క్లాస్ కోడర్లుగా మార్చే
స్కూల్ 21 కోడింగ్ అకాడమీలను భారత్లో స్థాపించాలని, అలాగే వైజాగ్ ఫార్మా, అగ్రి ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూబుల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ లోను అందించాలని మాస్టర్ ప్లాన్ వివరించారు. ఈ స్టేట్ బ్యాంక్ అంతర్జాతీయంగా ఎంతటి శక్తివంతమైందో ఒకసారి గమనిస్తే ఇది కేవలం బ్యాంక్ మాత్రమే కాదు. 110 మిలియన్ల రిటైల్ కస్టమర్లు, రోజు 8 కోట్ల మంది యాక్టివ్ డిజిటల్ యూజర్లు మరియు దాదాపు 2.87 లక్షల మంది టెక్ నిపుణులతో నడుస్తున్న గ్లోబల్ టెక్ ఎంపైర్. ఆర్థిక సంవత్సరం 2025 నాటికి ఈ సంస్థ వార్షిక ఆదాయం అక్షరాల 2.07 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో విస్తరించిన ఈ టెక్ జెయింట్ ఇప్పుడు నారా లోకేష్ ప్రతిపాదనలతో భారత్ రష్యా ట్రేడ్ కారిడార్కు అసలైన గ్రోత్ ఇంజిన్గా మారేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఉనికిని తప్పుబడుతూ ప్రాంతీయ సెంటిమెంట్ తెరపెక్కిస్తున్న విమర్శకులకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత గంభీరమైన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గడ్డపై జనసేన తరపున ఎన్నికల బరిలో నిలిచేది ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన తెలంగాణ బిడ్డలే తప్ప ఆంధ్రప్రదేశ్ నేతలు వచ్చి ఇక్కడ పెత్తనం చేయట్లేదని ఆయన అత్యంత స్పష్టంగా ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించే నేతల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జనసేన విస్తరణ మరియు పోటీ ప్రకటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ఘాటు విమర్శలకు పవన్ కళ్యాణ్ గట్టి సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పార్టీ పెట్టి పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని గుర్తు చేసిన ఆయన కేవలం విద్వేషాన్ని, ద్వేషాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఒక పార్టీ సాధించాలనుకుంటున్న ప్రజాదరణను లేదా సమాజంలో రావాలనుకుంటున్న మార్పును ఇలాంటి సంకుచిత విమర్శలతో ఎంతకాలం ఆపగలరంటూ పవన్ కళ్యాణ్ నేరుగా ప్రశ్నించారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ జనసేన క్యాడర్ పూర్తి సిద్ధంగా ఉందని, ఇక్కడి మట్టి బిడ్డల నాయకత్వంలోని జనసేన ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ తాజా క్లారిటీతో తెలంగాణలో జనసేనను ఆంధ్ర పార్టీగా ముద్ర వేయాలని చూస్తున్న ప్రత్యర్థి పార్టీల వ్యవహారాలకు గట్టి బ్రేక్ పడినట్లయింది. ఇక్కడి స్థానిక యువతకు, నేతలకు జనసేన ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ క్యాడర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తోంది. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సార్? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బాగుంటుంది, పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇస్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అన్నది తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాంతీయ సెంటిమెంట్ మరియు జాతీయవాదంపై సాగుతున్న చర్చ ఇప్పుడు సరికొత్త సైద్ధాంతిక యుద్ధానికి దారితీసింది. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోనూ డొల్లతనాన్ని ఎండగడుతూ చారిత్రక ఆధారాలు, దేశ ఆర్థిక సమీకరణాలను తెరపైకి తెచ్చి కేటీఆర్ సంధించిన బాణాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టిన కేటీఆర్ 3 ప్రధాన అంశాలు లేవనెత్తారు. మొదటిగా, నాటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు వేరుపడాలని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ప్రాణత్యాగం చేశారని, మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో అది కూడా ఉగ్రవాదంతో సమానమైన ప్రాంతీయవాదమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక రెండవది, జాతీయవాదం ముసుగులో కేంద్రం చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదాన్ని కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులను, గ్లోబల్ కంపెనీలను బలవంతంగా గుజరాత్కు తరలించకపోతుంటే ఆ వివక్షను ప్రశ్నించకుండా ఇక్కడి ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడితే ఉగ్రవాదం అనడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. ప్రధాని మోడీ యావత్ దేశానికి పీఎంగా కాకుండా కేవలం గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని కేటీఆర్ నిప్పులు జరిగారు. ఒక ప్రాంత ప్రజలు తమ అస్తిత్వం, తమకు జరిగే ఆర్థిక అన్యాయంపై గళమెత్తితే దానికి ఉగ్రవాదం రంగుపోయడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరియు కేంద్రం చూపిస్తున్న గుజరాత్ పక్షపాతాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ సంధించిన ఈ ప్రశ్నలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జాతీయవాద సిద్ధాంతాన్ని డిఫెన్స్ లో పడేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన సవాల్పై జనసేన నుంచి ఎలాంటి కౌంటర్ రాబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో
తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వ అభివృద్ధి వ్యూహాలకు అంతర్జాతీయ వేదికపై అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం జర్మనీలోని ప్రముఖ పారిశ్రామిక సాంకేతిక రాష్ట్రమైన తురింగియా ముందుకొచ్చింది. హైదరాబాద్ వేదికగా నిన్న బుధవారం ఒక్క ఉన్నత స్థాయి చారిత్రాత్మక భేటీ జరిగింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ మరియు తురింగియా ప్రభుత్వాల మధ్య అధికారిక అవగాహన ఒప్పందం కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో బోయిట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన ప్రగతిని జర్మనీ ప్రతినిధులు కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్పై జర్మన్ ముఖ్యమంత్రి మారియో బోయిట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణను భారతదేశంలోని అభివృద్ధికి, ఆవిష్కరణలకు అసలైన కేంద్ర బిందువుగా ఆయన అభివర్ణించారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న సెమీ కండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని పెట్టుబడుల చర్చల నిమిత్తం త్వరలోనే తెలంగాణకు పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు మరియు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలను అందిస్తోంది. ఇప్పటికే టామ్కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతుండగా తాజా ఒప్పందంతో జర్మనీలో ఉద్యోగ అవకాశాలు సాధించాలనుకునే తెలంగాణ యువతకు సరికొత్త మార్గాలు సుగమం కానున్నాయి. ఈ కార్యక్రమంలో తురింగియా స్టేట్ సెక్రటరీలు డాక్టర్ టైచాట్ సకెట్, జర్మన్ కాన్సల్ జనరల్ హస్పర్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం గంగపాలెం పరిసర గ్రామాల ప్రజలను భయాందోళన గురిచేస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ రంగంలో దిగింది. యుద్ధ ప్రాతిపదికన భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. వందలాది మంది సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. గంగపాలెం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఎక్కడా పులికి గాయం కాకుండా సురక్షితంగా మత్తుమందిచ్చి బంధించడమే లక్ష్యంగా సుమారు 200 మందికి పైగా అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లో నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 6 ర్యాపిడ్ రెస్క్యూ టీంలు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన 4 ట్రాంక్విలైజింగ్ టీంలు మరియు దట్టమైన అడవిలో పులి కదలికలను కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలో దిగాయి. పులిని పట్టుకున్న వెంటనే సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు అధునాతన సౌకర్యాలు గల వన్యప్రాణి అంబులెన్స్ ను కూడా స్పాట్లోనే సిద్ధంగా ఉంచారు. పులిని బంధించే వరకు ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని అటవీ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గంగపాలెం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో తెల్లవారుజామున ఒంటరిగా బయటకు రాకూడదని, పులి సంచరిస్తున్నట్లు అనుమానం ఉన్న దట్టమైన అటవీ మరియు పొలాల ప్రాంతాలకు వెళ్లకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని కోరారు.